చిట్టీల పేరుతో జనాలకు కుచ్చుటోపి పెట్టిన అన్నపూర్ణ త్రిపుర. కొసమెరుపేంటంటే అన్నపూర్ణ కూతురు ఏఎస్ఐ కాగా యూత్ ప్రెసిడెంట్ సత్య గారి అత్తనే ఈ అన్నపూర్ణ. రే బామర్ది, టీవీలో ఆ స్క్రోలింగ్ న్యూస్ చూసావరా? చిట్టీల పేరుతో జనాలకి కుచ్చుటోపి పెట్టిన అన్నపూర్ణ త్రిపుర. కొసమెరుపు ఏంటంటే అన్నపూర్ణ కూతురే ఆ ఏఎస్ఐ మంజు. మన యూత్ ప్రెసిడెంట్ సత్య అత్తే ఈ అన్నపూర్ణ. అబ్బబ్బబ్బబ్బా, చూస్తుంటే ఏమి కిక్కుందరా స్క్రోలింగ్ న్యూస్ లో. అవును బావా, మంజు పరువు మొత్తం పోయినట్టే కదా. పోకుండా ఉంటుందా? నన్ను అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకెళ్తుందా ఆ మంజు? ఇప్పుడు దాని అమ్మ పేరు, దాని మేనత్త పేరు టామ్ కాలేదు? అవును బావా. మనం ఎలా అవమానపడ్డామో ఇప్పుడు అది కూడా అలాగే అవమానపడుతుందిరా. ఇప్పుడు నా పగ తీరిందిరా. ఈ విషయంలో మనం మామూలుగా ఏదైనా చేస్తుంటే సత్యాకు కూడా డౌట్ వచ్చిండేది. ఇప్పుడు సత్యాకు కూడా డౌట్ రాదు. ఎందుకంటే తను తీసిన గోతిలో తనే పడింది కాబట్టి. ఇక ఆ మంజుకి కాకి డ్రెస్ ఉన్నట్టే. మా అమ్మ జనాలకు చిట్టి తాలూకా డబ్బు ఎగ్గొట్టిందని కొంతమంది వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. కన్న కూతురు చేతిలో అరెస్టైన కన్న తల్లిని ఈ మాట అనుకుంటుంటేనే మనస్సు ముక్కలవుతోంది మంజు. అల్లుడుగారు మంచోడు కాబట్టి చేరతీశాడు. అల్లుడే కొడుకులా మారాడు. కూతురే పరాయిదన్లా మారింది. అమ్మా, మంజు, నా దగ్గరికి రావద్దు. నిన్ను చూస్తేనే భయం వేస్తుంది. మళ్ళీ నన్ను అరెస్ట్ చేసినా చేసిస్తావు. అమ్మా భయపడొద్దమ్మా. అమ్మా భయపడొద్దు, నేను నీ కూతుర్నమ్మా. కూతురు నెలల పిల్లప్పుడే నీకు జ్వరం వస్తే తల్లడిల్లిపోయిన తల్లినే నేను. రెండో ఏట అనుకుంటాను, నువ్వు పరిగెత్తుతూ బోర్లా పడిపోయి నీ ముక్కులోంచి రక్తం కారుతుంటే తల్లిగా ఆ రక్తాన్ని చూడలేక, నువ్వు పడే బాధను తట్టుకోలేక నా శ్వాస ఆగిపోయిందే. అలాంటి తల్లినే నేను. నన్ను ఎవడో ఏదో కంప్లైంట్ ఇచ్చాడని, వాళ్లకు చిట్టి డబ్బులు ఎగ్గొట్టానని వాళ్ళు నీకు చెప్పారు. వాళ్ళంటే బయటి వాళ్ళు. మరి నువ్వు ఎలా నమ్మి నన్ను స్టేషన్ దాకా తీసుకెళ్ళావు చెప్పు? నువ్వు నా కూతురివా? అమ్మా, ఎంత బాధపడుతున్నావు? నువ్వు పడే బాధ నాకు తెలీదనుకుంటున్నావా? చెప్పొద్దమ్మా. నా గురించి నువ్వు బాధపడుతున్నావు అని చెప్పకు. నేను నిన్ను ఎలా నమ్మాలి? అమ్మా, ఈరోజు కూడా నువ్వు డబ్బులు ఇవ్వాలని ముగ్గురు వచ్చారు. అంటే మళ్ళీ నువ్వు నన్ను అరెస్ట్ చేసి నీ పోలీస్ స్టేషన్కి నన్ను తీసుకెళ్తావన్నమాట. అది కాదమ్మా, అసలు ఎంతమందికి ఇంకా డబ్బులు ఇవ్వాలి? అయ్యో, నేనెప్పుడు చిట్టీలు పెట్టాను? అసలు నేను ఎవరికి బాకీ ఉన్నాను? నాకు ఈ డబ్బులతో, ఈ గొడవలతో అసలు సంబంధమే లేదంటే నా కడుపున పుట్టిన బిడ్డే నమ్మటం లేదు. నేనేం చెయ్యాలి దేవుడా? నా బాధను నేను ఇంకెవరితో చెప్పుకోవాలి? అమ్మా ఏడవకమ్మా. ఇప్పుడు నేను నిన్ను తీసుకువెళ్ళడానికి రాలేదు. అసలు నువ్వు
ఎంతమందికి ఇవ్వాలో తెలిస్తే వాళ్ళందరికీ నేను సెటిల్మెంట్ చేద్దామని నిన్ను అడుగుతున్నాను. అయ్యో భగవంతుడా, నేనెన్నిసార్లు చెప్పినా మళ్ళీ మళ్ళీ అడిగినా నేను ఏం సమాధానం చెప్పగలను చెప్పు? నీ ముందు ఒక దోషిగా ఉండడం తప్ప. అమ్మా, ఆ త్రిపుర చేసిన బాకీల గురించి నీకేమైనా తెలిస్తే నాకు చెప్పమ్మా. నాకేం తెలీదే. నేనా చిట్టీలు పెట్టలేదు. ఆ త్రిపురతో ఈ చిట్టీల గురించి కూడా నేనెన్నడూ ఎక్కువ తక్కువ మాట్లాడిందే లేదు. అంతా ఆ త్రిపురే చేసింది. ఇప్పుడు నా నెత్తిన చుట్టుకుంది. నీకంత బాధగా నామోషిగా ఉంటే నన్ను ఏ జైలుకు పంపించవే, అక్కడే ఉంటాను. అప్పుడు నీకు ఎలాంటి బాధ ఉండదు. ఏం మాట్లాడుతున్నావమ్మా? అలా మాట్లాడకు. సరేలే, నేనే చూస్తాను. నువ్వేం టెన్షన్ పడుకో. సత్య గారు, చెప్పు మంజు, ఏమైంది? ఇంకెవరో డబ్బులు ఇవ్వాలని స్టేషన్కి వచ్చారంట. నాకేం తెలీదు. మా విక్రమ్ సార్ చెప్పారు. అమ్మను ఎవరెవరికి ఇవ్వాలో తెలిస్తే చెప్పు అంటే అమ్మ చెప్పలేక బాధపడుతుంది. వాళ్ళేమో వచ్చి మళ్ళీ కంప్లైంట్ ఇచ్చారు. నా వల్ల మా సిఐ గారు ఫస్ట్ టైం తలదించుకోవాల్సి వచ్చింది. ఆ సిఐ గురించి నాకు చెప్పకు, నీ గురించి చెప్పు. ఆ సిఐ వల్లనే నువ్వు సగం మారిపోయావు. ఇప్పుడు మనమేం చేయాలో అది మాత్రం చెప్పు, అంతేకాని ఆ సిఐ గురించి చెప్పకు. ఆ ముగ్గురు ఎంత చెప్తే అంత కట్టాలి. అలా ఎలా కడతాం మంజు? టోటల్గా ఎవరెవరికి ఎంతెంత ఇవ్వాలో అందులో సగం ఇచ్చి థ్యాంక్స్ చెప్తే సరిపోతుంది. వాళ్ళందుకు ఒప్పుకుంటే సరిపోతుంది. ఒకవేళ వాళ్ళు ఒప్పుకోకపోతే అమ్మను మళ్ళీ అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. అమ్మని గనుక అరెస్ట్ చేయకపోతే నా జాబ్ ఊడిపోతుంది. సత్య గారు, మీరు మా అమ్మను నేను అరెస్ట్ చేయడాన్ని నేనేదో గ్రేట్ గా ఫెయిల్ అవుతున్నానని అనుకుంటున్నట్టున్నారు. కానీ ఈ దౌర్భాగ్యపు పరిస్థితి ఏ కూతురికి రాకూడదు. నాకు ఈ పరిస్థితి రావడం ఒక శాపం లాంటిది సత్య గారు.